బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ శైలిలో మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఓ కొత్త బిల్లును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి సాధారణంగా ఆయన ఇంగ్లీష్ లో ట్వీట్లు పోస్ట్ చేస్తారు. ఈ తెలుగు పోస్ట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చకు దారితీస్తుంది. మహాప్రభు ఓ చిలిపి సందేహం అంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ను ప్రారంభించారు. కొత్తగా ప్రవేశపెట్టే బిల్లు వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారా అని నిలదీశారు. అలాంటి వారిని అరెస్ట్ చేసి మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ పదవిలో కూర్చోబెట్టే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ఏ రాష్ట్రం పేరు గాని నాయకుడి పేరు గాని చెప్పలేదు. ఆయన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించేనని చెప్పకపోయినా అర్థమవుతుంది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆయన వాడిన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనే పదాలే ఈ చర్చకు మూలం. ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందని ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురి రాజకీయ సమీకరణాలకు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతుండటంతో నెటిజన్లు ఈ ట్వీట్ ను ఏపీకి ముడిపెట్టి విశ్లేషిస్తున్నారు.